హాయ్ ఫ్రెండ్స్, చూసారా? ఈ హ్యాండ్స్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అయితే చూపిస్తాను, చూసేయండి. ఇప్పుడు హ్యాండ్ని రాంగ్ సైడ్న ఇలా సమానంగా ఫోల్డ్ చేసి మధ్యలో ఇలా లైన్ అయితే డ్రా చేసుకోవాలి. తర్వాత అటొక 1 ఇంచ్ అటొక 1 ఇంచ్ అయితే ఇలా నేను వీడియోలో చూపించిన విధంగా అటొక స్ట్రైట్ లైన్ ఇటొక స్ట్రైట్ లైన్ అయితే గీసాక తర్వాత 1 ఇంచ్ అయితే నేను వీడియోలో చూపించిన విధంగా బాక్సులు అయితే ఇలా గీసుకోవాలబ్బా మొత్తం. తర్వాత పైనుంచి క్రాస్గా ఒక బాక్సులు వదిలిపెట్టి ఒక బాక్స్ అయితే ఇలా నేను వీడియోలో చూపించిన విధంగా అయితే గీసుకొని సేమ్ అలాగే ఇటుపక్క కూడా గీసుకోవాలి. తర్వాత చూడండి, నేను వీడియోలో చూపించిన విధంగా ఫస్ట్ సూది తోటి నేను నీడిలో చూపించిన విధంగా అటు క్రాస్ నుంచి కుట్టుకుంటూ ఇలా రావాలన్నమాట. నేను నీడిలో చూపించిన విధంగా నేను చెప్పేదానికన్నా మీరు చూస్తేనే క్లియర్గా అర్థమవుతుంది. చూడండి, ఇలా నేను నీడిలో చూపించిన విధంగా అయితే ఇలా క్రాస్గా ఇటు నుంచి క్రాస్గా అటు నుంచి క్రాస్గా అయితే కుట్టుకోండి. మొత్తం ఇలా కుట్టాక రివర్స్ చేస్తే హ్యాండ్ అయితే రెడీ అయిపోయినట్టే. హ్యాండ్ రెడీ అయినాక అవి ఫ్రిల్స్ లాగా ఏర్పడతాయి కదా, వాటిని కూడా స్టిచ్ చేసుకొని మనం కుట్టి చూపిస్తాను, చూసేయండి. హ్యాండ్ అయితే చాలా అంటే చాలా ఈజీ, సింపుల్గా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.